ఒక చతుర్భుజం లోపట ఒక వృత్తం ఉంది, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఒక చతుర్భుజము లోపట ఒక వృత్తం ఉంది, చతుర్భుజం లోపట మనకు వృత్తం ఉంది. ఇది ఏబి, ఇది సిడి. ఎక్కడ పాయింట్ అయింది సార్? రైట్, ఏబి ప్లస్. నౌ మనం ఏం డిస్కస్ చేసాం? చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్. ఏబి ప్లస్ సిడి ఈజ్ ఈక్వలెంట్ టు ఏడి ప్లస్ బీసీ. చాలా ఇంపార్టెంట్, దయచేసి నోట్స్లో రాసుకోండి సార్. ఒక చక్రీయ చతుర్భుజంలో ఒక చతుర్భుజంలో ఒక వృత్తం పెట్టినప్పుడు ఏబి ప్లస్ సిడి ఈజ్ ఈక్వలెంట్ టు బీసీ ప్లస్ ఏడి. సార్ ఇది ఎలా వచ్చింది సార్? ఇక్కడ మీరు చూడండి సార్, ఇది స్పర్శరేఖ, ఇది ఎక్స్ అనుకుంటే ఇది కూడా ఎక్స్, ఇది వై అనుకుంటే ఇది కూడా వై, ఇది జెడ్ అనుకుంటే ఇది కూడా జెడ్, ఇది డబ్ల్యూ అనుకుంటే ఇది కూడా డబ్ల్యూ. స్పర్శరేఖ ఈ వాల్యూలు ఈ వాల్యూ సమానము, ఈ వాల్యూ ఈ వాల్యూ సమానము, ఈ వాల్యూ ఈ వాల్యూ సమానము, ఈ వాల్యూ ఈ వాల్యూ సమానము. మీరు ఇక్కడ చూస్తే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ప్లస్ డబ్ల్యూ, ఇది ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ప్లస్ డబ్ల్యూ, ఇది ఎక్స్ ప్లస్ డబ్ల్యూ ప్లస్ వై ప్లస్ జెడ్, ఎక్స్ ప్లస్ ఇది ప్లస్ ఇది, ఇది ఈక్వలెంట్ టు ఇది కాదు సార్, ఇది ఈక్వలెంట్ టు ఇది కాదు. రైట్, ఇది ఈజ్ ఈక్వలెంట్ టు ఇది, ఇది ఆపోజిట్ సైడ్స్. రైట్, ఈ రెండు ఈక్వల్ కాదు, ఈ రెండు ఈక్వల్ కాదు, ఈ రెండు ఈక్వల్, ఈ రెండు ఈక్వల్. కాబట్టి ఏబి ప్లస్ సిడి ఈజ్ ఈక్వలెంట్ టు బీసీ ప్లస్ ఏడి. ఏమేమి ఇచ్చాడు క్వశ్చన్లో? ఏబి 6 ఇచ్చాడు, సిడి ఎంత ఇచ్చాడు? 5 ఇచ్చాడు, ఏడి ఎంత? 7, బీసీ కనుక్కోవాలి. 6 + 5 11, 11 - 7 ఈ వాల్యూ ఎంత? 4. ఒక చతుర్భుజములో ఒక వృత్తాన్ని పెట్టాను, ఒక చతుర్భుజములో ఒక వృత్తము. రైట్, ఒక వృత్తము, ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. ఏబిసిడి అనేది ఏమన్నాడు సార్? ఒక చతుర్భుజం అన్నాడు. ఏబిసిడి అనేది అది ఒక చతుర్భుజము. చతుర్భుజం గనక అయినట్టు అవుతే ఇప్పుడే మనం కండిషన్ చూసాం. కండిషన్ ఏంటి సార్? ఏబి ప్లస్ సిడి ఈజ్ ఈక్వలెంట్ టు ఏడి ప్లస్ బీసీ, ఏడి ప్లస్ బీసీ. ఏబి ప్లస్ సిడి ఈజ్ ఈక్వలెంట్ టు ఏడి ప్లస్ బీసీ. ఏబి ఎంత ఇచ్చాడు? 7, సిడి ఎంత ఇచ్చాడు? 9.2. ఇది ఎంత ఇచ్చాడు? బీసీ ఎంత ఇచ్చాడు? 8.5. రైట్, మనకేం కావాలి? ఏడి కావాలి. సో 7 + 0.7 ఈజ్ ఈక్వలెంట్ టు ఏడి. అంటే ఆన్సర్ ఎంత? 7.7. ఆన్సర్ ఎంత? 7.7. ఒక వృత్తము. రైట్, ఇది చూడండి సార్, ఇది ఏబి, ఏబి, ఇది సిడి. ఏబి వాల్యూ ఎంత ఇచ్చాడు? 6, బీసీ వాల్యూ ఎంత ఇచ్చాడు? 7.5, సిడి వాల్యూ ఎంత? 3. 6 + 3 7, ఇదేమో 1.5 కావాలి, ఇదేమో 1.5. డైరెక్ట్ క్వశ్చన్లు, కానీ ఆ ప్రాపర్టీ మనకు తెలిసి ఉండాలి.